శనగ రైతులను ఆదుకునే దాంట్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మార్కెట్ యార్డ్ నందు ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్ ద్వారా ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాయకులు మరియు అధికారులతో కలిసి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించి ప్రభుత్వం శనగ రైతులకు అందజేస్తున్న మద్దతు ధర గురించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, సంతనూతలపాడు మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరు శ్రీను, చెమ్మకుర్తి మండల అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కూనమనేని లోకేష్, బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, ఎడ్లపల్లి రాంబ్రహ్మం, కాట్రగడ్డ రమణయ్య, కందిమల్ల గంగాధర్, తన్నీరు శ్రీనివాసరావు, రంపతోటి అంకారావు, చెమ్మకుర్తి టౌన్ అధ్యక్షులు చలమయ్య, మార్కెట్ యార్డ్ సెక్రటరీ దానమ్మ, సంతనూతలపాడు మండల వ్యవసాయ అధికారి పాలపర్తి పావని, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉందా సార్ అక్కడ తిరగాలంటే కొంచెం సంతనూతలపాడులో ఏఎంసీ మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రం ఇక్కడ ఓపెన్ చేశాము. తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, అది రైతుల ప్రభుత్వము. రైతులకి ఆదుకునే విధంగా అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకి శనగల కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్గా మా కాన్స్టిట్యున్సీలో చాలా ప్రారంభించారు. ఎక్కడ అడిగితే రైతులు ఎక్కడ అడిగితే అక్కడ ఇచ్చాము. ఈరోజు 58-75 వరకు మేము కొనుక్కుంటా ఉన్నాము. మార్కెట్ రేట్ కన్నా దగ్గర ఒక 800 రూపాయలు ఎక్కువని నాకు ప్రజలు చెప్తా ఉన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా గవర్నమెంట్ మార్కెట్ ఇంటర్వ్యూన్ అయితే మంచి రేట్ ఇస్తే మామూలుగా కొనుక్కునే వాళ్ళు కూడా అదే రేటు కాంపిటీషన్తో అదే రేటుకి కొనుక్కుంటారు. రేట్లు పెరుగుతాయి, రైతులు బాగా లాభపడతారనే ఉద్దేశంతో ఆర్థికంగా ఎంత ఇబ్బందికరంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉన్నా కానీ రైతుల కోసం ఇలాంటి మంచి చర్యలు తీసుకున్నారనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మనము గమనించాల్సిన విషయం ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇటు పోలవరం కానీ, ఇటు అనేక రైతులకి ఈ అన్నదాత సుఖీభావ కానీ, దాని తర్వాత అనేక ప్రాజెక్టులు, ఈ కాలువలు దగ్గర మా కాన్స్టిట్యున్సీలో ఒక 5 కోట్లతో రిపేర్లు చేశారు. సొసైటీలకి ఎలక్షన్లు పెట్టారు. ఇవన్నీకి రైతులకి క్షేమం చేసే ప్రతి కార్యక్రమము ఎంత ఇబ్బందికరంగా ఆర్థికంగా చేస్తున్నది అందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంలో ఇంకా ఎవరన్నా కేంద్రాలు కావాలన్నా కూడా మేము అధికారులతో చెప్పించి ఓపెన్ చేపిస్తాము. రైతులకి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని వస్తే ఈ విషయంలో మేము ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.